అండి అందరైతే ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరైతే బాగున్నారా మేమైతే కొంచెం బాధలో ఉన్నాం చూడండి మా బాబు చూడండి ఇక్కడైతే బాగా ఏడుస్తున్నాడు మా బాబు ఎందుకు ఏడుస్తున్నాడో చెప్తాను రీజన్ అయితే ఇక్కడ మా ఆయన అయితే ఇండియన్ ఆర్మీలో డ్యూటీ అయితే చేస్తారని చెప్పాను కదా తనైతే ఇక్కడ 3 months డ్యూటీ చేసేసి 1 month మాతో టైం స్పెండ్ చేసి అయితే రిటర్న్ అయితే డ్యూటీ అయితే వెళ్ళిపోతున్నాను డ్యూటీకి ఈరోజు ఈ వీడియో అయితే 1 month బ్యాక్ది నేను ఈరోజు అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను కొంచెం నాకు టైం లేక ఎడిటింగ్ చేయలేదు ఇక్కడ మా ఆయన అయితే మా అత్త వెళ్ళేటప్పుడు మా అత్తమ్మ కాళ్ళు అయితే తప్పకుండా అయితే మొక్కేసి వెళ్తాడు తను మొక్కిండని చెప్పేసి మా పిల్లలు కూడా ఇద్దరైతే కాళ్ళు అయితే మొక్కినారు మా అత్తమ్మ కాళ్ళు అయితే తను మా అత్తమ్మ అంటే ఇంతకుముందు చూపించింది నెక్స్ట్ ఇక్కడ మా నాన్న వెళ్తున్నాడు అని చెప్పేసి పిల్లలైతే మా ఆయన దగ్గరికి వెళ్ళి చూడండి ఎలా ముద్దిస్తున్నారో మా పిల్లలు ఏమనుకుంటున్నారంటే మా చిన్న బాబు ఎస్పెషల్లీ మా పెద్దోనికి అన్ని తెలుసు నాన్న వెళ్తాడు మళ్ళీ వస్తారని చెప్పేసి చిన్నోనికైతే అంత తెలియదు నన్ను తీసుకెళ్తాడు అన్న ఇదిలో అయితే ఉన్నాడు మా చిన్నోడైతే వెళ్తుంటే నాన్నకైతే బాగా పప్పులు అయితే ఇచ్చేసి రిటర్న్ అయితే మేము ఇండియన్ ఆర్మీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా శంషాబాద్లో అక్కడికైతే వెళ్తున్నామండి అక్కడ మేమైతే రీచ్ అయ్యాము ఎప్పుడు చూసినా ఆ రూట్లో జమ్మూ కాశ్మీర్కి అయితే అక్కడైతే వెళ్ళేటప్పుడు ఎప్పుడు చూసినా నైట్ టైం ఉంటుంది ఆ ఫ్లైట్ ఏంటో తెల్లవారుజామున 3 o'clock 2:30కి ఆ టైంలో ఫ్లైట్ అయితే ఉంటుంది మేము అందుకే నైట్ టైం అయితే బయలుదేరాము యాక్చువల్లీ కార్ అయితే అడిగాము కార్కు 5,000 అడిగిండ్రు మా ఇంటి నుంచి ఎందుకులే 5,000 బొక్క అని చెప్పేసి మేము బస్కి అయితే వెళ్ళాము అక్కడికైతే వెళ్ళిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్కి అయితే మేము చేరుకున్నాము తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి అక్కడ బస్ స్టాండ్ నుంచి అంటే ఎయిర్పోర్ట్లోనే బస్ స్టాండ్ నుంచి లోపలికైతే తీసుకెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ ఎయిర్పోర్ట్ వాళ్ళే మనకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ వెళ్ళే అతను ప్లస్ వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళు ఆ బస్సులో అయితే ఫ్రీగా అయితే వెళ్ళొచ్చు నెక్స్ట్ ఇక్కడ ఎయిర్పోర్ట్లోకి అయితే లోపలికి అయితే వచ్చేసాం మేము ఇక్కడ నేను మా చెల్లి నాతో పాటు మా 2 పిల్లలు ఉన్నారుగా చూసుకోవాలని చెప్పేసి మా చెల్లెలు కూడా వచ్చింది నేను మా అత్తమ్మ మా చెల్లెలు మా ఆయన అందరం కలిసి అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది అక్కడికైతే వెళ్ళాము ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటుంది మీకు కూడా చూస్తున్నాను చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అక్కడ వీడియోస్ అయితే పెట్టాను మళ్ళీ ఈ టైం కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళాం కదా అక్కడైతే బాగుందని చెప్పేసి వాటర్ ఫాల్స్ అయితే చూపించాను మీకు నెక్స్ట్ ఇక్కడ ఎక్స్లేటర్ అండి ఎక్స్లేటర్ దగ్గరికి యాక్చువల్లీ 3rd floor లో ఉంటుంది మా ఆయన వెళ్ళే లోపలికి గేట్లోకి ఇక్కడ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఎక్స్లేటర్ మా అత్తమ్మకి ఎక్కడానికి భయపడుతుంది ఎట్లా ఎక్కాలో అని చెప్పేసి మా ఆయన అమ్మ ఎక్కువ అని చెప్పంగానే ఆమె ఎక్కలేదు మా ఆయన ఎక్కినాడు అక్కడ సెక్యూరిటీ ఉన్నాడు కదా మీరు మళ్ళీ కిందికి రాపోండి అని చెప్పేసి ఆమెను తీసుకెళ్ళడానికి మళ్ళీ కిందికి రండి లిఫ్ట్ నుంచి వెళ్ళొచ్చు అని చెప్తే మళ్ళీ రిటర్న్ మేము పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కిందికి వచ్చాము ఇక్కడ మా అత్తమ్మ కొంచెం నేను ఎక్కలేకపోయాను అని చెప్పేసి కొంచెం నవ్వుతుంది నాకు ఆమె భయపడింది ఎవరికైనా వాళ్ళు మన విలేజ్లో ఉండే వాళ్ళు పల్లెటూరు వాళ్ళు అలాంటిది ఎక్కాలంటే ఎవరికైనా కొంచెం భయంగా ఉంటుంది కదా తనైతే ఎక్కలేదు ఇంకా తన కోసం అని చెప్పేసి మేము మళ్ళీ ఎక్స్లేటర్ ఎక్కకుండా ఇక్కడ లిఫ్ట్ నుంచి అయితే పైకి అయితే వెళ్ళాము ఇక్కడ వాటర్ ఫాల్స్ బాగున్నాయని చెప్పేసి నేను మా ఆయన అందరం కలిసి అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము చాలా బాగుంటుందండి చూడడానికి ఇక్కడ ఎవరైనా వెళ్తే తప్పకుండా విజిట్ చేసి చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్ నైట్ వ్యూలో చాలా బాగుంటుంది అక్కడ కలర్ వాటర్ ఫాల్స్ అలా వస్తుంటే మా పిల్లలైతే బాగా ఇద్దరు కలిసి బాగుందని చెప్పేసి ఇద్దరు బాగా దాన్నే చూసుకుంటారు ఇలా పడ్డారు కాసేపు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎవరైనా రమ్మని చెప్తే పక్కా వెళ్ళండి నాకు తెలిసి ఇక్కడ ప్యాసింజర్స్ వెళ్ళే వాళ్ళకన్నా వాళ్ళని పంపించడానికి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉంటారు ఇక్కడ పైకి అయితే వచ్చేసాము లిఫ్ట్ నుంచి పైకి అయితే వచ్చేసి ఇక్కడ బ్యాగ్ అయితే లోపలికి పంపిద్దాము అక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ దగ్గరకి రీచ్ అవుతుంది అని చెప్పారు తీరా చూస్తే ఇక్కడ వెయిట్ అయితే చెక్ చేసి లోపలికి పెడదామని చెప్తే ఎందుకో మళ్ళీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేదు మళ్ళీ రిటర్న్ అయితే బ్యాగ్ అయితే మళ్ళీ తీసుకొచ్చాము ఇక్కడ ఫస్ట్ అయితే బ్యాగ్ ఎన్ని కేజెస్ ఉందని చెప్పి చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత ఇక్కడ లోపలికి పంపిద్దామంటే ఎందుకో టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేదు అందుకే మళ్ళీ తీసుకుని అయితే ఇక బ్యాగ్ అయితే మళ్ళీ వెంబడే తీసుకెళ్ళాడు నెక్స్ట్ ఇక్కడ వెళ్ళే టైం అయితే అయ్యిందండి మా ఆయనది రిటర్న్ అయితే డ్యూటీకి వెళ్ళేది ఏంటో ఎప్పుడు చూసినా నైట్ టైం ఉంటుంది ఫ్లైట్ అసలు నైట్ మొత్తం నిద్ర కూడా లేదు మాకైతే తనని పంపించేసి ఇంటికి వచ్చేసరికి ఇక్కడ మా బాబు చూడండి నాన్న వెళ్తుంటే కదా నాన్నకు పప్పి నాన్న బాయ్ అని చెప్తే నాన్నకు బాయ్ చెప్పంటే బాయ్ చెప్తున్నాడు ఇంకా వానికి అర్థమైపోయింది ఇక వెళ్తాడు మా నాన్న అని చెప్పేసి నిద్రపోతాడు అనుకున్న లాస్ట్ టైం కరెక్ట్ వెళ్ళే టైంలో ఒక 5 minutes ఉన్న టైంలో నిద్ర అయితే పోయాడు ఈసారి అయితే మేల్కొనే ఉన్నాడు వెళ్ళేటప్పుడు మాత్రం ఏడుస్తాడు అనుకున్నా కాకపోతే మేడవల్ల చిన్నోడైతే చూస్తూ మా నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు అని చూస్తూ ఉన్నాడు పెద్దోడేమో తీరా నాన్న వెళ్తా నేను ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతున్నా నువ్వు మంచిగుండు
అమ్మనేం సతాయించకు, మంచి స్కూల్కి వెళ్ళు అని చెప్తే తీరా చూసేవాడు కాసేపటికే బాగా ఏడ్చేసాడు. ఎందుకో 2 times అప్పుడు వానికి తెలివి వచ్చిన తర్వాత 3-4 years ఉన్నప్పుడేమో అప్పుడు కూడా ఫుల్ నాన్న నాన్న అని ఏడ్చాడు. ఈరోజు మళ్ళీ బాగా ఎప్పుడు అంత ఏడవకుండే 2 years అయ్యే కొంచెం మా నాన్న వెళ్తాడు వస్తాలే అని చెప్పేసి అన్న ఇదిలో ఉండే. ఈసారి ఎందుకో బాగా ఏడ్చిండండి. ఇక్కడ మేమందరం నిలబడుతుంటే అక్కడ ఉన్నాయన ఎక్కడికి వెళ్తున్నావు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అని చెప్పేసి అడిగితే ఇట్లా నేను డ్యూటీలో ఆర్మీలో ఉంటానని చెప్పేసి మా ఆయన అయితే చెప్తుంటే, మరి నొక్కని వెళ్తున్నాము మీ ఫ్యామిలీ ఎందుకు తీసుకెళ్ళట్లేదు అని అడుగుతుంటే, ఇక్కడ నేను జమ్మూ కాశ్మీర్లో ఉన్నా, అక్కడ కొంచెం వెదర్ అంతా బాగాలేకుంటుంది, కొంచెం అక్కడ అల్లర్లు చాలా అవుతుంటాయి కదా, ఇంకా ఫ్యామిలీని ఎందుకని చెప్పేసి తీసుకెళ్ళలేను, ఇంకా నేను ఒక్కరిని వెళ్తున్నా అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఇక మా బాబు చూడండి ఏడుపు అయితే స్టార్ట్ చేసిండు, ఇంకా నాన్న వెళ్తున్నాడు అని చెప్పేసి కొంచెం బాగా ఏడ్చిండు. ఇక్కడ చూడండి మా విక్కీడ అయితే పెద్దోడు మస్తు చాలాసేపు ఏడ్చిండు. ఏడవకురా నేను ఉన్నాను కదా నేను చూసుకుంటానులే అని చెప్తే కూడా వినట్లేదు. మా ఆయన కూడా చెప్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు, నేను మళ్ళీ వస్తలే, నేను మళ్ళీ ఒక 1 monthగా అందరు నేను వస్తలే, నేను తీసుకెళ్తలే అని చెప్పేసి ఏదో నచ్చ చెప్తున్నాడు. కానీ వాడు ఉండలేక ఇక నాన్న వెళ్ళిపోతారని చెప్పేసి బాగా ఏడుస్తున్నాడు. వచ్చినప్పుడు అసలు స్కూల్ కూడా రాకుండా నాతో పాటు స్కూల్ కూడా నా వెంట రాకుండా ఇక మా ఆయనతోనే స్కూల్కి ఇక ఇంటి దగ్గరనే ఉంటాడు. బాగా 1 month అడెక్ట్ అయిపోయి ఉండి రిటర్న్ వెళ్ళిపోతుంటే వాడు ఉండబట్టలేక బాగా ఏడ్చిండు. వాడు ఏడుస్తుంటే ఇంకా నాకు కూడా మస్తు బాధ అనిపించింది. ఇంక తప్పదు, ఇంకా ఏం చేస్తాం, ఒక సోల్జర్ వైఫ్గా ఉండాలి, తప్పదు, అన్ని ధైర్యం చేసుకొని ఉండాల్సిందే, అట్లుంటుంది. ఇక ఇక్కడ చూడండి మా విక్కీ ఏడుస్తుంటే బాగా మా ఆయనకైతే పాపం కాళ్ళకి తారతలే వెళ్ళడానికైతే, నేను వస్తాను లేరా మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అంతగానమో, నేను వస్తానులే మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానులే అని చెప్పేసి ఏదో ధైర్యం చెప్తున్నాడు. కానీ మా విక్కయానికి అసలు వారు ఏడుస్తుంటే మా ఆయనకు పాపం కాలడ తెలియపోవడానికి, తను కూడా 1 month అసలు ఎక్కడికి వెళ్ళకుండా పిల్లలతో పాటు ఉండి రిటర్న్ ఇట్లా 1 month ఉండి వెళ్ళిపోవాలంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. పాపం వారు ఏడుస్తుంటే మా ఆయనకైతే కాలడట్లేదు పోవడానికి. ఇంకేం చేస్తాం, తప్పదు, ఇంకా వెళ్ళాల్సిందే. ఇంకా సోల్జర్ వైఫ్గా ఉండి తను అక్కడ డ్యూటీ దేశం కోసం సేవ చేస్తుంటే, ఇక్కడ మేమేమో పిల్లలను చూసుకుంటూ వాళ్ళకు ధైర్యంగా నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీ పిల్లల్ని మంచిగా చూసుకుంటాను, ఎందుకు టెన్షన్ పడతావు అని చెప్పేసి నేను తనకు ధైర్యం చెప్పేసి నువ్వు వెళ్ళి హ్యాపీగా మంచిగా డ్యూటీ అయితే చేయి, నేను చూసుకుంటానులే, ఎందుకు బాధపడతావు, పిల్లలు మేమందరం మంచిగా ఉంటానులే అని చెప్పేసి తనకైతే ధైర్యం చెప్పి పంపిస్తాను. ఇంకేం చేస్తాను, తప్పదు కదా, ఒక సింగిల్ పేరెంట్గా ఉండి పిల్లలను చూసుకోవాలి. ఇక్కడ ఇంకా టైం అయితే అయిందంటే మా ఆయన వెళ్ళడానికి ఇక్కడైతే వెళ్తున్నాడు. ఇంకా వెళ్ళి లైన్లో నిలబడేసి మొత్తం టికెట్స్ అంతా, ఆధార్ కార్డు, తనది ఇండియన్ ఆర్మీ ఐటీ కార్డు ఉంటుంది, ఐటీ కార్డు అయితే చూపిస్తే ఇంకా లోపలికైతే పంపించేశారు. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మా ఆయన ఇంకా నేను వెళ్తున్నాను అని చెప్పేసి బాయ్తో చెప్తుంటే, మా ఆయన వెళ్తుంటే మా అబ్బాయి గారు ఇంకా వెళ్తుంటే మా నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు ఇంతసేపు నాతోనే ఉండి అని చెప్పేసి ఏదో ఇదిగా వాడుకు లాస్ట్ అయితే వెళ్ళేటప్పుడు మస్తు కాసేపు ఒక 5 నిమిషాలు ఉందన్న టైంలో నిద్రపోయిండు. ఈసారి వెళ్ళేటప్పుడు నేను చాలా ఏడుస్తాడేమో అని చెప్పేసి అనుకున్నాను, కాకపోతే ఏం ఏడవలేదు, నయ్యం ఇద్దరిని చూసుకో, మళ్ళీ అక్కడ పెద్దోడు ఏడుస్తుండు, మళ్ళీ వీడిని ఎక్కడ చూసుకోవాలనుకుని నేనైతే నయ్యం వీడైతే ఏడవకుండా మంచిగా నాన్న ఎక్కడికో వెళ్తున్నాడు, ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి చూడండి ఎలా చూస్తున్నాడు ఇక్కడ వీడైతే. ఇంకా ఫైనల్గా అయితే తను లోపలికైతే వెళ్ళి ఫ్లైట్ అయితే ఎక్కేసి సేఫ్గా అయితే జమ్మూ కాశ్మీర్కి అయితే రీచ్ అయ్యాడు. ఇప్పటికీ 1 month అవుతుందండి ఈ వీడియో షూట్ చేసింది. నేను ఇంతవరకు అయితే వీడియో పోస్ట్ చేయలేకపోయాను, ఇప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈరోజు అయితే. ఇక్కడ తను ఫ్లైట్ ఎక్కిన తర్వాత అక్కడ వ్యూ చాలా బాగుందని చెప్పేసి వీడియో తీసేస్తే పంపించాడు. నేను ఒక్కదాన్ని చూస్తే ఏం బాగుంటుంది, మీరు కూడా చూస్తారని చెప్పేసి వీడియో అయితే పెడుతున్నాను. వ్యూ చాలా బాగుందండి చూడడానికి, ఇక్కడ చాలా బాగుంది వ్యూ చూడడానికి. మొత్తం ఇక్కడ ఏమంటారు, ఎవరెస్ట్ శిఖరం దగ్గర పర్వతం అంటారు కదా, ఆ విధంగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడైతే కైలాస పర్వతం అంటారు కదా, అట్లయితే చూడడానికి చాలా బాగుంది. సో ఇదండి మా ఇండియన్ ఆర్మీ సోల్జర్ ఒక డ్యూటీకి అయితే వెళ్తుంటే తన ఫ్యామిలీ పంపిస్తుంటే ఎలా ఉంటుందో చిన్న వీడియో అయితే తీసి పెట్టాను. నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతసేపు ఓపికతో నా వీడియో చూసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అయితే. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ. ఒక సింగిల్ పేరెంట్గా ఉండి ఎలా ఉంటుందో నా లైఫ్ అయితే తను పంపించేసి ఇంకా సేఫ్గా అయితే మేమైతే ఇంటికి వచ్చాము. తనైతే రిటర్న్ అయితే డ్యూటీకి వెళ్ళాడు. ఇంకా రోజు లైఫ్ అయితే రొటీన్ ఇంకా ఎప్పట్లాకనే గడుస్తుంది. ఇంకా మళ్ళీ చూస్తున్నాగానే 3 months అయితే కంప్లీట్ అయిపోతాయి. ఆఫ్టర్ 3 months తర్వాత మళ్ళీ అయితే మా ఆయన వచ్చేస్తాడు. ఇదండి ఈరోజు చిన్న వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.